హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ పాలిటీ జిఎస్ థీమ్స్లో భాగంగా ఈ సెషన్లో సుప్రీంకోర్టు యొక్క వివిప్యాట్ కేసు తీర్పుని డిస్కస్ చేస్తాం. సో ముందుగా మనం మొత్తం అంశాన్ని 3 కోణాల్లో అధ్యయనం చేస్తున్నాం. సో ఫస్ట్ ఏంటి అంటే జిఎస్ థీమ్ అంటే ఇది కరెంట్ అఫైర్స్ కంటే ముందు బేసిక్స్ తెలిసి ఉండాలి. సో ఆ బేసిక్స్లో భాగంగా మనకి ఓటింగ్ యొక్క పరిణామ క్రమం అని చెప్పేసి 1951-52 లోక్సభ ఎన్నికల నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు ఓటింగ్ ప్రక్రియలో వచ్చిన మార్పులు డిస్కస్ చేస్తాం. సో వెరీ ఫేమస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఈవీఎం అని చెప్పేసి వివిప్యాట్ అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది కాబట్టి అది జిఎస్ థీమ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఈ జిఎస్ థీమ్ మీద కరెంట్ అప్డేట్ ఏంటి అంటే ఈ సుప్రీంకోర్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో తీర్పు చెప్పి ఉన్నది. వివిప్యాట్ కేసు అని చెప్పేసి పిలుస్తాం. సో తీర్పు యొక్క సారాంశం ఏంటి పూర్తిగా డిస్కస్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ కిందికి వస్తుంది, కరెంట్ అప్డేట్ కిందికి వస్తుంది సబ్జెక్ట్ లోపల. నెక్స్ట్ ఈ జిఎస్ థీమ్ మీద కరెంట్ అఫైర్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, యూపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కావచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఒక అంశాన్ని 3 కోణాలు అధ్యయనం చేస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పాలిటీ కానీ, ఎకనామీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ప్రిలిమ్స్ లోపల ఎక్కువ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే జిఎస్ థీమ్ ఎందుకు వార్తల్లో వచ్చింది, ఇది వివిప్యాట్ కేసు నేపథ్యంలో వార్తల్లో వచ్చింది. సో భారతదేశం లోపల ఓటింగ్ ప్రక్రియ యొక్క పరిణామ క్రమం అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో ఓటింగ్ పరిణామ క్రమం అంటే ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ చూస్తే 1వ లోక్సభ అండ్ 2nd లోక్సభ అంటే 1951, 52 ఎన్నికలు కావచ్చు, లేదా 57 ఎన్నికలు కావచ్చు. సో ఓటింగ్ అనేది ఎలా ఉన్నది అంటే మనకు ప్రతి అభ్యర్థికి ఒక బ్యాలెట్ బాక్స్ అనేది కేటాయించడం జరిగింది. సో ఒక అభ్యర్థి కాంటెస్ట్ చేస్తే ఒక బ్యాలెట్ బాక్సు, 2 చేస్తే 2 బాక్సులు, 3 చేస్తే 3 బాక్సులు, 4 చేస్తే 4 బాక్సులు ఉంటాయి. సో వీళ్ళు పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఒక బాక్స్ కేటాయిస్తారు. ఆ బాక్స్ మీద అతని యొక్క గుర్తు ఉంటుంది. ఈ ఓటరు మహాశయుడు వెళ్ళి సో ఇన్ఫ్యాక్ట్ ఏ అభ్యర్థికి ఓటు చేయాలి అనుకుంటే ఆ అభ్యర్థి యొక్క బాక్స్లో ఈ బ్యాలెట్ పేపర్ మీద స్వస్తిక్ గుర్తు సింబల్ వేసి పడేసి సో అందులో ఓటు నమోదు చేస్తాడు. ఫస్ట్ 2 లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి ప్రక్రియ ఉంది అంటే ప్రతి అభ్యర్థికి బాక్స్ ఉంటుంది. ఓటరు మహాశయుడు వెళ్ళి బ్యాలెట్ పేపర్ మీద ఇన్ఫ్యాక్ట్ మనకి ఎంటీ ఆ పేపర్, అది ఎటువంటి గుర్తు ఉండదు, దాని మీద స్టాంప్ వేసి ఆ బాక్స్లో వేస్తాడు. ఇది ఫస్ట్ 2 లోక్సభ ఎన్నికల్లో ఫాలో అయిన ప్రక్రియ. నెక్స్ట్ 3rd లోక్సభ 1962 లోక్సభ ఎన్నికల్లో మార్పు వచ్చింది. అంటే ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఒకటే బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఓటర్ ఏం చేస్తారంటే ఈ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేస్తారు ఓటర్కి. ఇక్కడ సింబల్స్ ఉంటాయి. సో అతనికి ఏ సింబల్ కావాలనుకుంటే ఆ సింబల్ మీద స్వస్తిక్ ఇన్ఫ్యాక్ట్ ఆ గుర్తు సింబల్ వేసి ఈ బాక్స్లో నమోదు చేయాలి. మనకి ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో అందులో రహస్య ఓటు విధానం మనం ఫాలో అవుతున్నాం కాబట్టి లోపలికి వెళ్ళి అతను తనకు ఏ గుర్తు కావాలంటే ఆ గుర్తు మీద స్టాంప్ వేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఈ బ్యాలెట్ బాక్స్ లోపల దీన్ని నమోదు చేస్తాడు. ఇది 3వ లోక్సభ ఎన్నికల్లో మనము ఫాలో అయిన ప్రక్రియ. నెక్స్ట్ ఏమైంది అంటే సో ఇక్కడ కొన్ని సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. సమస్యలు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కొన్నిసార్లు ఈ మధ్యలో సింబల్ వేయడం కానీ అంటే ఏమైంది, ఈ ఓటు అనేది చెల్లకుండా పోవడం ఎక్కువ జరుగుతుంది. సో మనకి ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓటర్లు చెల్లాలి కాబట్టి ఇది డెమోక్రటిక్కే ఉల్లంఘన కాబట్టి సో ఒకటి మనకు కనిపిస్తుంది లోపం. అంటే ఈ మధ్యలో వేసినప్పుడు కానీ లేదా 2 సింబల్స్ మీద ఆ స్వస్తిక్ సింబల్ వేస్తే గిట్ట చెల్లకుండా పోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ కొన్నిసార్లు ఈ బూత్ క్యాప్చర్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఇది నెక్స్ట్ క్లాసులో వస్తుంది. సో బూత్ క్యాప్చర్ అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఆ పోలింగ్ బూత్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకొని కొంతమంది బలవంతంగా తక్కువ సమయంలో ఎక్కువ ఓట్లు వేయిస్తారు. సో ఇటువంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల సంఘము గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం 1982 కేరళలో ఉన్న ఉత్తర పరువర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఇంతకుముందు వచ్చింది. సో ఉత్తర పరువర్ నియోజకవర్గం లోపల ఒక 50 పోలింగ్ బూత్ లోపల తొలిసారిగా ఈవీఎంని ప్రవేశపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ దీనికంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభ్యంతరం చెప్తుంది.
వద్దు అని చెప్పేసి ఎన్నికల సంఘము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని విభేదించి మాకు 324 ఆర్టికల్ ప్రకారము ఎన్నికల నిర్వహణ అధికారం కలిగి ఉన్నామని చెప్పేసి మేము చేస్తామని చెప్పేసి విభేదించి మరి 50 పోలింగ్ బూతులలో ఈవీఎం తీసుకొస్తుంది. సో కొన్ని వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ లోపల. ఈవీఎం సృష్టికర్త ఎవరంటే భారతదేశం లోపల హనీఫ్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఇండియాలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా అని చెప్పేసి సో ఈసీఐఎల్ సంస్థ రెండు కూడా దీన్ని తయారు చేస్తున్నాయి. ప్రజెంట్ మనకి ఈవీఎం చూస్తే ఇట్ట ఒక ఈవీఎం లోపల సో మనకి కంట్రోల్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది, బియు అని చెప్పేసి ఉంటుంది, బ్యాలెట్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇదేమో పోలింగ్ ఆఫీసర్ కంట్రోల్ చేస్తాడు, ఇది మనకు ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపల ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఆ సింబల్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకి గుర్తు అయితే పడుతుంది. ఒక బ్యాలెట్ యూనిట్ లోపల మనకి 16 మంది గుర్తులు కేటాయించవచ్చు. 16 మంది విత్ నోటా కలుపుకొని. సో మనకి ఒక కంట్రోల్ యూనిట్కి 24 బ్యాలెట్ యూనిట్స్ అనుసంధానం చేయవచ్చు. కాబట్టి ఒక నియోజకవర్గంలో ఎంతమంది గరిష్టంగా పోటీ చేస్తే ఈవీఎం కేటాయిస్తామంటే మనము ఒక్క బ్యాలెట్ యూనిట్లో 16 మంది కాబట్టి నోటా కలుపుకొని మొత్తం 24 కనెక్ట్ చేయవచ్చు. కాబట్టి సో 24 × 16లో మనకి 384 అని చెప్పేసి వస్తుంది. అంటే ఒక నియోజకవర్గంలో 384 మెంబర్స్ పోటీ చేస్తే మాత్రమే నోటా కలుపుకొని, నోటా కూడా మనకి అభ్యర్థిగా సుప్రీంకోర్టు భావిస్తుంది. కాబట్టి సో 384 విత్ నోటా కలుపుకొని పోటీ చేస్తే మాత్రమే ఈవీఎం మనం కేటాయించగలుగుతాము. 384 కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఈవీఎం మనం కేటాయించలేమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి. రైట్. నెక్స్ట్ మనకి చూస్తే ఒక ఈవీఎం అనేది 15 ఏళ్ళ పాటు పనిచేస్తుంది. సో లైఫ్ టైం ఎంత మనకి 15 ఏళ్ళు. ఇటువంటి చిన్న క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఫోకస్ చేస్తుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఉత్తర పర్వర్ అని చెప్పేసి ఫస్ట్ టైము అదొక్కటే కాదు ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తున్నాయి. కాబట్టి 15 ఏళ్ల పాటు లైఫ్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ పనిచేస్తున్న ఈవీఎంలో మనకి ఇన్ఫ్యాక్ట్ 7.5 వోల్టేజ్ యొక్క ఆల్కలైన్ బ్యాటరీ ఉపయోగిస్తున్నాం కాబట్టి కరెంటు కనెక్షన్ అవసరం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ అవసరం లేదు కాబట్టి హ్యాకింగ్కి తక్కువ అవకాశం ఉంటుంది. రైట్. ఇది ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఈ ఉప ఎన్నిక ఎవరి మధ్య మనకు అంటే కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ అభ్యర్థులు ఉంటారు. సో మనకి సిపిఐ అభ్యర్థి శివన్ పిల్లై, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకోసం అంటే సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ వివిప్యాట్ కేసు వార్తల్లో ఉంది కాబట్టి, ఈవీఎం హ్యాకింగ్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి ఫస్ట్ టైం అని చెప్పేసి ఆ ఎన్నిక గురించి ఎక్కువ తెలుసుకోవాలి కంపల్సరీ. సో పేపర్ డెప్త్గా వస్తుంది, గమనించాలి. పేపర్ యొక్క సరిలో మార్పు వచ్చింది కాబట్టి మనం కూడా ప్రిపరేషన్లో మార్పులు చేసుకోవాలి. శివన్ పిల్లై వర్సెస్ ఏసీ జోస్ అని చెప్పేసి ఉన్నాడు. ఏసీ జోసు కాంగ్రెస్ అభ్యర్థి, శివన్ పిల్లై సిపిఐ అభ్యర్థి అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఈవీఎం మొత్తం 50 పోలింగ్ బూతులు ఉపయోగించినాం కదా. ఈ శివన్ పిల్లై గెలుస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఏసీ జోసు ఓడిపోతాడు కాంగ్రెస్ అభ్యర్థి. సో నెక్స్ట్ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి సుప్రీంకోర్టులో మనకి కేసు వేస్తాడు. సో ఏమని అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 61లో ఏముంటుందంటే బ్యాలెట్ పేపర్ని ఉపయోగించి ఎన్నికల నిర్వహణ అని చెప్పేసి ఉంటుంది. ఇది పార్లమెంట్ చట్టం చేసింది. సో ఇప్పుడు వీళ్ళు ఈవీఎం ఉపయోగించారు కాబట్టి ఈ చట్ట విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే శివన్ పిల్లై వర్సెస్ ఏసీ జోసు యొక్క తీర్పు చూస్తే మనకి సుప్రీంకోర్టు ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి చట్ట విరుద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎన్నిక కండక్ట్ చేస్తారు. 1984లో కండక్ట్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ శివన్ పిల్లై ఓడిపోతాడు, ఏసీ జోస్ గెలుస్తాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మనకి 84లో ఎన్నిక అయిపోయింది కదా. సో ఇలా మళ్ళీ ఈవీఎం ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని వాదిస్తుంది అంటే 327 ఆర్టికల్ ఉన్నది మనకు. ఇన్ఫ్యాక్ట్ ఈ లోక్సభ విషయంలో, రాష్ట్ర అసెంబ్లీ విషయంలో పార్లమెంటు చట్టము అని చెప్పేసి మనకు 327 ఆర్టికల్ చెప్తుంది. సో 324 ఆర్టికల్ ఏంటి అంటే ఎన్నికల సంఘం ఎన్నికలు కండక్ట్ చేసే అధికారం కలిగి ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఏమన్నది శివన్ పిల్లై కేసులు అంటే 324 ఆర్టికల్ అనేది 327 ఆర్టికల్ ప్రకారమే చేయాలి. అంటే పార్లమెంటు చట్టము చేసిన మేరకు మాత్రమే ఎన్నికల సంఘం ఎన్నికలు కండక్ట్ చేయాలి. ఎస్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది నిర్వహణ చేయాలి, కానీ
పార్లమెంటు చట్టం మేరకు అని చెప్పేసి ఉంది కాబట్టి 327కు ఎక్కువ అధికారం ఇచ్చేసి ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి కొట్టిపడేస్తుంది. అప్పుడు ఈ ఎన్నికల సంఘము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కూర్చొని ఈ గొడవ ఎందుకు అని చెప్పేసి, సో మీరే చూస్తున్నారు ఇక్కడ తీర్థం పుచ్చుకొని వస్తున్నారు వాళ్ళు, ఇక్కడ ఓటు వేయబోయి ఇక్కడ ఇస్తున్నారు, మీకే నష్టం అని చెప్పేసి ఎన్నికల సంఘం మొత్తం మీద దాన్ని ఏమంటారు కన్విన్స్ చేసి ఒప్పిస్తుంది. అప్పుడు ఫైనల్లీ మనకు ఇది గుర్తుపెట్టుకోవాలి, 1988లో ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకోసమంటే ఈ అంశం వార్తల్లో ఉంది కాబట్టి. సో 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సవరణ తీసుకొచ్చి 61A అని చెప్పేసి యాడ్ చేస్తారు. 61 తొలగించలేదు, ఉన్నది ఏ అని చెప్పేసి యాడ్ చేసి సో పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి ఈవీఎం ఇక మీదట మనకి ఇన్ఫ్యాక్ట్ అమల్లోకి వస్తుందని చెప్పేసి చట్టం చేయడం జరిగింది. ఇది ఈవీఎం విషయంలో మనకి వచ్చిన మార్పు. ఫస్ట్ ఏమైంది, ఒక్కటే ఇన్ఫ్యాక్ట్ ప్రతి అభ్యర్థికి ఒక బాక్స్ కేటాయించిండ్లు, ఎంటీ బ్యాలెట్ పేపర్ని తీసుకెళ్ళి అందులో వేసేవాళ్ళు. థర్డ్ లోక్సభ ఎన్నికల్లో ఏమైంది అంటే ఒకటే బాక్స్ ఉంటుంది, బ్యాలెట్ పేపర్ ఉంటుంది, డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి, ఆ ముద్ర వేసి ఇందులో వేయాలి. సమస్యలు ఉన్నాయి మనకి, బూత్ క్యాప్చర్ అని చెప్పిస్తున్నది, దొంగ ఓట్లు అని చెప్పిస్తున్నది కాబట్టి ఈవీఎం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఫస్ట్ ఈవీఎంని కొట్టిపడేసింది. సో నెక్స్ట్ పార్లమెంట్ చట్టం అని చెప్పేసి 88లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయితే కొన్ని మనకి బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఏది ఫస్ట్ టైం అంటే మనకి ఉత్తర పర్వర్ వస్తుంది కదా. నెక్స్ట్ పూర్తి స్థాయిలో ఈవీఎంని ఏ అసెంబ్లీ ఎన్నికలు ఉపయోగించింది అంటే సో 1999లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఉపయోగించింది యాజ్ పర్ లక్ష్మీకాంత్. మొన్న మనకి హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే 2001 ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల లోపల ఈ కేరళ కానీ, తమిళనాడు కానీ, పుదుచ్చేరి కానీ, ఢిల్లీ కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మనకు హిందూ పేపర్లో వచ్చింది. బట్ మనం లక్ష్మీకాంత్ తీసుకోవచ్చు 99 అని చెప్పేసి గోవా ఎన్నికల్లో వెరీ ఫస్ట్ టైం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఈవీఎం అని కేటాయించడం జరిగింది. ఇది మనకు ఈవీఎం అని చెప్పేసి. సో ఏ చట్టంలో సవరణ చేసిండ్రు 1951 అని చెప్పేసి. సో మనకి ఓటింగ్ ప్రక్రియలో మార్పు వచ్చినప్పుడు 51లో మనం సవరణ చేస్తాం కంపల్సరీ. సో ఇది వెరీ బేసిక్ అండి. ఏది ఈవీఎం సృష్టికర్త అని చెప్పేసి, ఏ సంస్థలు పనిచేస్తాయి, ఎంత బ్యాటరీ పనిచేస్తాయి అని చెప్పేసి. సో మనకి ఇంతవరకు ఏ కేసు వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ ఒకటే కేసు వచ్చింది, శివన్ పిల్లై వర్సెస్ ఏసీ జోస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏమైంది అంటే సో మరి ఈవీఎం మనం ఉపయోగిస్తున్నాం, ఓకే 384 మెంబర్స్ పోటీ చేస్తే నోట కలుపుకుంటే ఈవీఎం ఉపయోగించవచ్చు, ఫైన్. నేను దీనికే గుర్తు ఇట్లా ఒత్తిననుకోండి, దీనికే పడిందని గ్యారంటీ ఏంటని చెప్పేసి ఓటర్లు డౌట్ వస్తుంది. సో అందులో సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి ఉంటాడు. ఫేమస్ కేసు గుర్తుపెట్టుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎన్నికల సంఘము అని చెప్పేసి 2013 కేసు అండి. సో సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది ఏమని అంటే అవును కరెక్టే, ఈవీఎం ఉపయోగిస్తున్నాము, చెల్లని ఓట్ల సంఖ్య తగ్గిపోయింది, బూత్ క్యాప్చరింగ్కి అవకాశం లేదు, నిమిషంలో 4 ఓట్లు మాత్రమే వేయవచ్చు కాబట్టి. సో మరి ఒక డౌట్ వస్తుంది ఎన్నికల ఓటర్లకి ఏమని అంటే మేము వేసిన గుర్తుకే ఓటు పోతుందా లేదా అని చెప్పేసి. కాబట్టి సుప్రీంకోర్టు చెప్తుంది సో మీరు వీవీప్యాట్ని షురూ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు వెరీ ఫేమస్ కేసు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల సంఘం అమలు చేస్తుంది 1961 ఎలక్షన్ కండక్షన్ రూల్ అని చెప్పేసి పిలుస్తాం, ఎలక్షన్ కండక్ట్ రూల్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో సవరణ చేసి తీసుకొస్తుంది. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఎందుకు ఉపయోగించలేదు అంటే ఓటర్ల వైపు ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి మార్పు లేదు, సేమ్ అతను వెళ్ళి ఈవీఎంని ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ చేస్తే ఓటింగ్ పడుతుంది, ఓటింగ్ ప్రక్రియ మనకి ఎఫెక్ట్ కావట్లేదు, జస్ట్ ఈ వెరిఫై కోసం మాత్రమే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఎన్నికల యొక్క నిర్వహణ నియమావళి అని చెప్పేసి ఉంటుంది, అది ఎన్నికల సంఘం కండక్ట్ చేస్తుంది కాబట్టి దీనిలో సవరణ తీసుకొచ్చారు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, ప్రశ్న వస్తుంది ఈవీఎం దేని ప్రకారం వచ్చింది, వీవీప్యాట్ అని చెప్పేసి దీని ప్రకారం వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని సవరణ చేసి మనకు వెరీ ఫస్ట్ టైం 2013లో నాగాలాండ్ రాష్ట్రంలో ఉప ఎన్నిక కండక్ట్ చేస్తుంది. దాని పేరు నోక్సేన్ అని చెప్పేసి పిలుస్తాం. సో నోక్సేన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న ఇంతకుముందు వచ్చింది కూడా. ఇక్కడ వెరీ ఫస్ట్ టైం వీవీప్యాట్ ఉపయోగించి దీన్ని తీసుకొచ్చారు. అయితే మనకు ప్రశ్న ఎలా వస్తుంది అంటే కొన్నిసార్లు లోక్సభ ఎన్నికల్లో చూస్తే ఈవీఎంని వెరీ ఫస్ట్ టైం 2004 లోక్సభ ఎన్నికల్లో
వీవీప్యాట్ని వెరీ ఫస్ట్ టైం 2014 ఎన్నికల్లో ఉపయోగించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి నోటా అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో మన నోటా అని చెప్పేసి వేరే క్లాస్ చేస్తాము, దీంట్లో అది ఇంక్లూడ్ చేస్తలేము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఇంతవరకు మనకు వచ్చిన ప్రక్రియ అండి. సో మనకి వీవీప్యాట్ చూస్తే 22.5 వోల్ట్ యొక్క బ్యాటరీ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అవసరం లేదు కాబట్టి, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కాబట్టి, సో మనకి హ్యాకింగ్కి అవకాశము ఉంటుందా అంటే ఉండదని చెప్పేసి చెప్పొచ్చు. ఇది జిఎస్ థీమ్ అండి. అంటే ఓటింగ్ ప్రక్రియ యొక్క సరళి ఎలా ఉందని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో ఫస్ట్ 2 లోక్సభ ఎన్నికల్లో చూస్తే ఒకటే బాక్స్ డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి. థర్డ్ లోక్సభ ఎన్నికల్లో ఒకటే బాక్స్ ఉన్నది. నెక్స్ట్ చూస్తే మనకి ఈవీఎం అని చెప్పేసి తీసుకొచ్చినాం. అలా మనకి మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు కరెంట్ అప్డేట్ చూస్తే మనకి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూస్తే వెరీ ఫేమస్ మనకి ఎన్జిఓ సంస్థ ఏడిఆర్ అని చెప్పేసి 100% వీవీప్యాట్ కౌంట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది. ఇంతవరకు మనం ఏం చేస్తున్నామంటే ర్యాండమ్గా నియోజకవర్గంలో 5 పోలింగ్ బూత్ యొక్క ఈవీఎంని కౌంట్ చేస్తున్నాం. అట్లా కాకుండా అన్నీ చేయమని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఏడిఆర్ అనేది సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది ఈసీఐ మీద. సో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, కొద్ది వరకు అవసరం ఉంటుంది కావచ్చు. సో సుప్రీంకోర్టు తీర్పు మనకి పేపర్లలో ఎలా వచ్చినప్పటికీ 2 అంశాలు చెప్పింది. ఒక ఫ్రీ అడ్వైజు బోనస్ కింద ఇచ్చింది. సో 2+1 ఆఫర్ అని చెప్పేసి పిలుస్తాం. 2+1 ఆఫర్ అంటే సో 2 చెప్పింది, ఇది ఒకటి ఫ్రీ అడ్వైస్ ఇచ్చింది. ఎవరు అడగలేదు, బట్ సుప్రీంకోర్టే చెప్పింది ఫ్రీ అడ్వైస్. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు సింబల్ లోడింగ్ యూనిట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఎస్ఎల్యూని 45 డేస్ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరము 45 డేస్ భద్రపరచుమని చెప్పేసి తీర్పు చెప్పింది. సో మనకి ఇక్కడ ఏంటిది, ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కొత్త పదాలు కాదు. డేసు 45 అని చెప్పేసి అంత ఈజీ తెలుసు. ఎస్ఎల్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఇది ఒక మెమోరీ లాగా పనిచేస్తుంది. ఒక మ్యాచ్ బాక్స్ పరిమాణంలో మాత్రమే ఉంటుంది. దీన్ని ఫస్ట్ కంప్యూటర్కి అనుసంధానం చేస్తారు. చేసి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క గుర్తుని ఈ ఎస్ఎల్యూ లోపల లోడ్ చేస్తారు. సో ఇన్స్టాల్మెంట్ చేస్తారు. ఫస్ట్ అయితే మనకు జస్ట్ ఒక ఎస్డి కార్డ్ అనుకోండి, దీంట్లో మనకు ఏ అభ్యర్థి పోటీ చేస్తే ఆ గుర్తుని ఇందులో లోడ్ చేస్తారు. ఇక్కడ నుంచి సో మనకి వీవీప్యాట్ లోపల లోడింగ్ చేస్తారు. అప్పుడు మనకి వీవీప్యాట్ లోపల లోడింగ్ ఉంది కాబట్టి మనం ఏ అభ్యర్థికి ఈవీఎంలో నొక్కుతామో ఆ అభ్యర్థి గుర్తు మనకి 7 సెకండ్స్ పాటు కనిపిస్తుంది. 7 సెకండ్స్ పాటు కనిపిస్తుంది. సో మనకి పేపర్ స్లిప్ అని చెప్పేసి ప్రశ్న వస్తుందండి. ఎలా వస్తుందంటే ఇది ఎన్ని సెకండ్లు కనిపిస్తుంది? 7 సెకండ్లు కనిపిస్తుంది. ఆ అద్దం నుంచి కనిపిస్తే మనం బయటకు తీసుకుపోరు అద్దాన్ని. దీనిలో అభ్యర్థి పేరు మనకి గుర్తు అని చెప్పేసి అవి కనిపిస్తాయి. సీరియల్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ కాగితం యొక్క పరిణామం అని చెప్పేసి చూస్తే మనకి సో ఎంత ఉంటుందంటే 96 mm ఇంటూ 56 mm అని చెప్పేసి ఉంటుంది. 9.5 cm ఇంటూ 5.5 cm అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తే రావచ్చు. మీరు టీఎస్పీఎస్సీ పేపర్ చూస్తున్నారు, పాలిటీ అట్లనే ఇస్తున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని నేర్చుకోవాలి అఫీషియల్ వెబ్సైట్లో ఆధారంగా. రైట్, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దీన్ని ఏమన్నా అంటే ఎస్ఎల్యూను 45 డేస్ మీరు సెక్యూర్గా ఉంచమని చెప్పేసి చెప్పింది. జనరల్గా ఓటింగ్ ప్రక్రియలో ఎస్ఎల్యూ యొక్క పాత్ర ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇటువంటి మనకు ప్రశ్న వస్తుంది. ఒకసారి వీవీప్యాట్లో ఈ ఎస్ఎల్యూ ద్వారా సింబల్స్ లోడింగ్ చేసిన తర్వాత దీన్ని మనము సో ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల సంఘం మరొక దానికి ఉపయోగిస్తుంది. ఓటింగ్ ప్రక్రియ రియల్ టైం లోపల ఎస్ఎల్యూ ఉంటుందా? ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రోజులు మనకి ఈవీఎం మాత్రమే భద్రపరిచేది, ఎస్ఎల్యూ భద్రపరచకపోయేది. వీవీప్యాట్లో లోడింగ్ సింబల్స్ అనంతరము దాన్ని పక్కకు పడేసేది, లేదా ఇంకో వీవీప్యాట్ కోసం అని చెప్పేసి ఉపయోగించేది. ఇప్పుడు ప్రతి వీవీప్యాట్కి సింబల్ లోడింగ్ యూనిట్స్ మనకు లోడింగ్ చేసిన అనంతరము ఇన్ని రోజులు మనం సెక్యూర్గా ఉంచాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రశ్న వస్తుంది, ఓటింగ్ ప్రక్రియ లోపల ఎస్ఎల్యూ పాత్ర లేదు. ఓటింగ్ ప్రక్రియ కంటే ముందు ఇది ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఫస్ట్ది అయిపోయిందండి. సెకండ్ది మనకి ఏమనేది అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఫలితాల ప్రకటన అనంతరము 7 డేస్లోగా ఈ ఎవరైతే సెకండ్ థర్డ్ ప్లేస్లో వచ్చారో వాళ్ళ కనుక ఫలితం పట్ల అభ్యంతరం ఉన్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చు రిటర్న్గా. అప్పుడు వీళ్ళు నియోజకవర్గం ఉంటుంది కదా, సో అందులో మనకి ఎక్కడ వీళ్ళకి అభ్యంతరం ఉన్నదో అక్కడ 5% ఈవీఎం యొక్క
మైక్రో కంట్రోలర్ మెమొరీ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని ఈ వాళ్ళ టెక్నికల్ బృందం వచ్చి తనిఖీ చేస్తుంది. 5% తనిఖీ చేస్తుంది. ఒకవేళ ట్యాంపరింగ్ అయిందని చెప్పేసి భావిస్తే ఈ ఎన్నిక రద్దు చేసి ఆ అభ్యర్థికి ఖర్చు మొత్తం ఇస్తారు. అంటే ఈ దేనికోసము ఆ తనిఖీ కోసం ఎంత ఖర్చు అయిందో మొత్తం ఇస్తారు. ట్యాంపరింగ్ కాలేదని చెప్పేసి ప్రూవ్ అయితే గిట్ట ఆ ఖర్చు మొత్తం అభ్యర్థి ఫాలో కావాలని చెప్పేసి పెట్టుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి 7 days ఫిర్యాదు అని చెప్పేసి 45 days SLU అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు కాకుండా సో ఇన్ఫ్యాక్టు ఇంకేమన్నదంటే ఫ్రీ అడ్వైస్, ఇది బోనస్, ఇది అడగలేదు. అయితే మీరు ఈ ఇన్ఫ్యాక్టు ర్యాండమ్గా 5 పోలింగ్ బూతుల లోపల మీరు కౌంట్ చేస్తున్నారుగా వీవీప్యాట్, ఈవీఎం ప్లస్ వీవీప్యాట్ టాలీ అని చెప్పేసి దాన్ని మనుషులు లెక్కిస్తున్నారు మాన్యువల్గా. అట్లా కాకుండా మీరు కౌంటింగ్ మిషన్ ఒకటి తయారు చేయండి. ఎలాగో మనకి వీవీప్యాట్ మీద బార్ కోడ్ ఉంటుంది కాబట్టి సో బార్ కోడ్ ఆధారం కౌంటింగ్ మిషన్ ఉపయోగం చేయవచ్చు అని చెప్పేసి మీరు దీన్ని సలహా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే వీవీప్యాట్ లెక్కింపు కోసము మనుషులు కాకుండా మాన్యువల్గా కాకుండా ఓటింగ్ ఈ కౌంటింగ్ మిషన్ని తయారు చేయమని చెప్పేసి సో ఒక సలహాపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇది నాట్ బైండింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు బైండింగ్ కానీ ఇది నాట్ బైండింగ్. సో మనకి మళ్ళీ ప్రశ్న వస్తుంది, మనల్ని ట్రాప్ చేయాలని చెప్పేసి ఈ తీర్పు ద్వారా ఓటర్ల విషయంలో ఓటర్ల పర్స్పెక్టివ్ లోపల ఏమైనా మార్పు వచ్చిందా? సో ఎప్పటిలాగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ ఆ ఓటర్ ఐడి కార్డు లేకుంటే ఎపిక్ కార్డు ఏదో మొత్తం మీద ఐడెంటిటీ ప్రూఫ్ చూపెట్టి నెక్స్ట్ ఆ సిరా గుర్తు పెట్టుకొని ఓటు వేస్తాడు, మళ్ళీ వస్తాడు. ఏమైనా మారిందా? మారలేదు. ఎటువైపు మారింది? ఎన్నికల సంఘం యొక్క పనిలో మార్పు వచ్చింది. SLU నువ్వు సెక్యూరిటీగా ఉంచాలి 45 days వరకు. ఒకవేళ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న అభ్యర్థి కనుక అభ్యంతరం చెప్తే తనిఖీ కండక్ట్ చేయాలి. ఎన్నికల సంఘం యొక్క పని విధానంలో మార్పు వచ్చింది కానీ ఓటర్ల యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది, సుప్రీంకోర్టు తీర్పు అనేది ఓటర్ల విషయంలో ఎటువంటి మార్పు తేలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సరిపోతుందండి. ఇది మన కరెంట్ అప్డేటు. సో మనం GS థీమ్స్ డిస్కస్ చేసినాము. అది వెరీ ఫేమస్ ఈవీఎం ప్లస్ వీవీప్యాట్ అని చెప్పేసి ఓటర్ల ప్రక్రియ అని చెప్పేసి. నెక్స్ట్ మనము ఇంకొకటి కరెంట్ అప్డేట్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఇది April 27th 30 కరెంట్ అఫైర్స్ మనకి కొంచెం పెండింగ్ ఉంది, పాలిటీ ఎకనామీ స్పేస్ అని చెప్పేసి. సో మనము దీన్ని కరెంట్ ఇష్యూ కింద చేస్తున్నాం కాబట్టి స్పేస్ వస్తుంది, ఎకనామీ కూడా వస్తుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయంటే ఈ ఈవీఎం కానీ లేకుంటే ఇన్ఫ్యాక్ట్ వీవీప్యాట్ మీద చూస్తే ఒకటే క్వశ్చన్ వచ్చిందండి. సో ఫస్ట్ టైం ఈవీఎం ఎక్కడ అని చెప్పేసి వచ్చింది, ఫస్ట్ టైం వీవీప్యాట్ ఎక్కడ అని చెప్పేసి వచ్చింది. సో బేసిక్ క్వశ్చన్సే వచ్చినాయి మనకు జనరల్గా. అయితే పేపర్ యొక్క సరళి మారింది కాబట్టి మనం కూడా ప్రిపరేషన్ని మార్చుకోవాలి. ఎలా ప్రశ్న రావచ్చు, ఇది వచ్చిన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈవీఎంని ఏ చట్టం ప్రకారం తీసుకొచ్చారు, దీన్ని చట్టం అని చెప్పేసి 2 చట్టాల పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. 51 RPA, 61 ఎలక్షన్ కండక్ట్ రూల్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకా ఎలా వస్తుందంటే దీంట్లో వీవీప్యాట్ స్లిప్స్ మనకి వార్తల్లో ఉన్నది కాబట్టి సో 7 seconds కనిపిస్తుందా, ఓటు తనతో పాటు తీసుకెళ్ళొచ్చా, లేదా ఓటు స్లిప్ యొక్క పరిమాణం ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుందా? వస్తుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక అంశం వార్తల్లో ఉన్నప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి, డెప్త్గా అధ్యయనం చేయాలి. కంపల్సరీ అది క్వశ్చన్ వస్తుందని తెలిసినప్పుడు ఎంత వీలైతే అంత దాన్ని నేర్చుకోవాల్సిందే. సో ఇది ఇట్లా ప్రశ్న మనకి వస్తే రావచ్చు. నెక్స్ట్ మీకు ఒక ప్రశ్న, ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఈవీఎంని ఎన్నవ లోక్సభలో, నేను చెప్పలేదు క్లాసులో, మీరు ఆన్సర్ చేయండి. వీవీప్యాట్ని ఎన్నవ లోక్సభలో ప్రవేశపెట్టారని చెప్పేసి చేయండి. సో మనం నెక్స్ట్ క్లాస్లో రేపు ఈ 27th 30 వరకు 100 GS క్లాసెస్ మనము ఫ్యాక్ట్ క్వశ్చన్ చేసినాం కానీ ఈ పాలిటీ ఎకనామీ చేయలేదు కదా. సో రేపు మనం ఎకనామీ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.